నా పేరు పూసపాటి శ్రీనివాస్ మాదిగ. నేను మాదిగ చర్మకారుల లిట్ క్యాప్ ద్వారా శిక్షణ పొందిన చెప్పుల ట్రైనింగ్, లెదర్ గూడ్స్ ట్రైనింగ్ చేసిన, అలాగే వరంగల్ లాంటి తోళ్ల పరిశ్రమలో ట్రైనింగ్ చేస్తున్న వారి పక్షాన, రోడ్ సైడ్ చెప్పులు కుట్టే వారి పక్షాన, చర్మానికి సంబంధించిన వృత్తులు ఏదైతే వృత్తులు ఉన్నాయో ఆ వృత్తిల పక్షాన తెలంగాణలో 6 సంఘాలుగా ఏర్పాటు చేసి దానికి జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఆ జేఏసీకి రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునే వాళ్ళు, అలాగే లిట్ క్యాప్ ద్వారా శిక్షణ పొందిన చర్మకారులు సుమారు 500 మంది దాకా ఉన్నారు. వీరందరూ నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారు. ఈరోజు ఆగస్టు 3లో ఉన్నాం. ఆగస్టు అంటే మనకు గుర్తొచ్చేది స్వాతంత్ర దినోత్సవం అని. వాస్తవంగా 1947 స్వాతంత్రం వచ్చి 1950 జనవరి రిపబ్లిక్ డే, ఈ 2 జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ డేలో గణతంత్ర దినోత్సవంలో గణము అంటే లెక్కలంటే సమాన వాటా రావాలి. మరి మాదిగలుగా వెనకబడిన చర్మకారులుగా ఊరి చివరకు నెట్టివేయబడ్డ మాకు స్వాతంత్రం వచ్చినా ఈనాటి వరకు మాకు ఉండడానికి సరైన ఇల్లు లేవు, మాకు చేసుకోవడానికి వృత్తులు లేవు, మాకు ఇండస్ట్రీస్ వ్యవస్థలు లేవు. మా భూములలో ఇండస్ట్రీస్ కట్టించమంటున్నాం. అలాగే ఈ ప్రాంతాల్లో భూమి కూడా లేదు, భూమి ఇచ్చి ఇండస్ట్రీస్ కట్టించమంటున్నాం. మా కొత్తగూడెంలో 1983లో 24 మంది చర్మకారులకు మా కాంప్లెక్స్ ఇవ్వడం జరిగింది కట్టించి. ఆనాడు ఎస్ఎస్టీ సప్లా నిధుల నుంచి. అవి 86లో ఫ్లడ్ వచ్చి అవి నేలమట్టం అయిపోతే 86 నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని వివక్షకు గురి చేసి ఈనాటి వరకు కూడా కాంప్లెక్స్లు కట్టి మాకు ఇవ్వలేదు. తక్షణమే ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలుగా మేము ఇక్కడ మురికివాడల్లో ఇరికిరికిగా అంటరాని కులాలుగా ఇక్కడ పాల్వంచ కొత్తగూడెం కాన్స్టిట్యున్సీలో ఈ జిల్లాలో మేమందరం ఇల్లు లేకుండా నిరుపేదలుగా బ్రతుకుతున్న మాకు తక్షణమే కలెక్టర్ గారు ఈ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు జోక్యం చేసుకొని తక్షణమే మొన్ననే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మాదిగలకు సంబంధించిన మినిస్టర్లు అట్లాగే ఎమ్మెల్యేలు అందరూ కలిసి, ఎంపీలు కలిసి దళితులకు భూములు ఇవ్వాలా, ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా, వీళ్ళకి అందరికీ మన లిట్ క్యాప్ సంస్థకి చైర్మన్ని, డైరెక్టర్ని ఇవ్వాలి. ఇవన్నీ కూడా కలిసి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసి మేము పెద్ద ఎత్తున చర్మకారుల కుటుంబాలకు సంబంధించిన మేము మెమోరాండం ఇస్తున్నాం. అనేక ఇంకా సమస్యలతో కూడిన మెమోరాండాన్ని కలెక్టర్ గారికి ఇస్తున్నాం. తక్షణమే కలెక్టర్ గారు మా మురికివాడలు సందర్శించాలి. మా చెప్పులు కుట్టుకునే కుటుంబాల మా ఇల్లు చూడాలి. మేము లిట్ క్యాప్ ద్వారా మేము సర్టిఫికేట్లు పొంది ఇంతవరకు ఉద్యోగాలు రాక 24 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా ఉన్న మాకు ఉపాధి కల్పించాలి. మాకు రుణాలు మాకు ఇప్పుడు మొన్ననే రాజీవ్ యువ వికాస్ పేరుతోటి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇంతవరకు అప్లికేషన్ ఫామ్లు పెట్టించారు. ఇంతవరకు రాజీవ్ యువ వికాస్ తరఫున లోన్లు అనేటివి మాకు ఇవ్వలేదు. మరి ఈ నెలలో రాజీవ్ వికాస్ రిలీజ్ చేస్తానంటారు. ఇప్పుడు తక్షణమే మొదటిగా చెప్పులు కుట్టే వాళ్ళకి రుణాలు ఇవ్వాలని, వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలండి, కాంప్లెక్స్లు ఇవ్వాలని, పక్క రాష్ట్రంలో డప్పుకు పెన్షన్ ఇస్తారు. వయసుతో సంబంధం లేకుండా చెప్పులు కుట్టే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఇంకా అనేక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే సందర్శించాలి. ప్రధానంగా కలెక్టర్ గారు మా మాదిగూడాలు సందర్శించాలి, మా మురికి జీవితాలు చూడాలి. మాకు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా మా మురికి వాడలు మా స్థితిగతులు చూసి వెంటనే స్పందించి మాకు ఇళ్ల స్థలాలని, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లని, అలాగే మాకు రుణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. దీన్ని పత్రికాముఖంగా ఈరోజు మా విషయాలని తమరు దయతోటి ఈ రాష్ట్రంలో వారందరికీ మా స్థితిగతులు తెలియజేయవలసిందిగా ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు మీ అందరి శిరస్సు మంచి నమస్కారం తెలియజేసి మేము వేడుకుంటున్నాం. అయ్యా, మా సమస్యలు ప్రజానికానికి తెలియజేసి మా పక్షాన మీరు రాయాలని
ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చర్మకారులకు వెంటనే చర్మకారులకు